శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం రవి సంక్రమణం అంటే మనకి సూర్య భగవానుడు ప్రతి నెల ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమైనప్పుడు కూడా మనం సాధారణంగా సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు గురుగ్రహాన్ని ఆదర్శంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం, దాన్ని బట్టి సంవత్సర ఫలితాలు మనకి తెలియడం జరుగుతూ ఉంటుంది. అలాగే మాస ఫలితాలు తెలుసుకునేటప్పుడు మాత్రం ప్రత్యేకంగా రవి ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారినప్పుడు ఆ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకోవడం అన్నది సాంప్రదాయంగా జరుగుతూ ఉంటుంది. అలాగే రోజువారీ ఫలితాలు తెలుసుకునేటప్పుడు చంద్రుని యొక్క గమనాన్ని బట్టి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ సమయంలో ఆ సంఘటన జరుగుతుంది, ఎప్పుడు జరగవచ్చు అన్నది మనకి లగ్నాన్ని బట్టి, అంటే ప్రతి 2 గంటలకి మారే లగ్నాన్ని బట్టి ఏ సమయంలో మనకి ఫలానా విషయం జరుగుతుంది, అంటే అది వివాహం అవ్వచ్చు, లేదంటే ఉద్యోగం రావడం అవ్వచ్చు, లేదంటే ఒక వ్యక్తి ఎప్పుడు వస్తాడని తెలుసుకోవడానికి ఇవన్నీ ప్రశ్నాశాస్త్రంలో బాగా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారినప్పుడు ఈ సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి అనే విధంగా లోహమూర్తులుగా ఏర్పడడం, దాన్ని బట్టి ఫలితాలు నిర్ణయించడం కూడా సాంప్రదాయంగా జరుగుతూ ఉంటుంది. అంటే గ్రహాల్లో కల్లా అత్యంత ముఖ్యమైన గ్రహం రవి గ్రహం. అంటే జాతకంలో కూడా రవి ఉన్న స్థానాన్ని బట్టి జాతకుడి యొక్క స్థితిగతులు, అలాగే గోచారంలో రవి యొక్క ప్రవేశాన్ని బట్టి, రవి యొక్క సంచారాన్ని బట్టి ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంటాయి, ఈవెన్ వర్షాలు రావాలన్నా, ఎండలు కురవాలన్నా, తుఫాన్లు రావాలన్నా, తిథులు ఏర్పడాలన్నా, మాసాలు ఏర్పడాలన్నా, ఋతువులు ఏర్పడాలన్నా సమస్త సృష్టికి కూడా సూర్యభగవానుడే ఆధారం అవుతుంది. మనం కాల గమనాన్ని లెక్కించుకోవాలన్నా ఇవన్నీ కూడా మరి సూర్యుడి యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. దేవతల్లో మరి అతిథి యొక్క పుత్రుడు అవడం వల్ల ఆదిత్యుడు అవడం జరిగింది. అలాగే 12 నెలలు ఉన్నట్టు 12 ఆదిత్యులు ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల ఒక ఆదిత్యుడి రూపంలో మనం సూర్యభగవాన్ని కొలుచుకోవడం వల్ల అది ఎవరైతే సూర్యుడిని ఆరాధిస్తుంటారో వాళ్ళకి ఇవన్నీ బాగా తెలుస్తూ ఉంటాయి. ఏదన్నా మన భారతీయ సాంప్రదాయ ప్రకారం సూర్యుడిని ఆరాధించడం అన్నది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అలాగే ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి హిందువు కూడా ఆదివారాల్ని పాటిస్తూ మరి సూర్యుడిని ఎక్కువగా పూజించడం, అప్పట్లో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వారు ఈ భారతీయులకు ఉన్నటువంటి కాన్ఫిడెన్సు, ఈ శక్తి ఏ విధంగా వచ్చింది అని తెలుసుకొని ఇదంతా కూడా సూర్యుడిని ఆరాధించడం వల్ల, ఆదివారం వీళ్ళు నియమంగా ఉంటూ ఆ భగవాన్ని ఆరాధించడం వల్ల వాళ్ళకి ఇంత పవర్ వచ్చిందని తెలుసుకొని నెమ్మదిగా వాళ్ళు ఈ ఆదివారమే సెలవిచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా విందు వినోదాల్లో, అంటే ఏదన్నా ఈ మిగతా ఈ వ్యసనాలకి, ఎంటర్టైన్మెంట్ వాటికి వీటికి లోన్ చేసి నెమ్మదిగా భారతీయుల యొక్క శక్తి సన్నగిల్లేలా చేసి సుమారుగా వాళ్ళు చాలా కాలం పాటు మన దేశాన్ని పరిపాలించడం. తర్వాత జరిగే పరిణామాలు ఏదన్నా అంటే సూర్యుని యొక్క బలం ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. సూర్యగ్రహం ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సూర్య సంక్రమణం అంటారు. కంపల్సరిగా ఆ రోజు భారతీయుడు అన్నవాడు కంపల్సరిగా పుణ్యనది స్నానం చేయడం, సూర్యభగవాన్ని ఆరాధించి విధి విధానంగా పూజించడం వల్ల వారికి అష్టైశ్వర్యాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు అటు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, అటు ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు, అటు అధికారాన్ని కూడా ఇవ్వగలడు. బట్ ఏదైనా సూర్యభగవాన్ని ఆరాధన ఇంపార్టెంట్. ప్రస్తుతం మనం ఈ రోజు అంటే మనం ఆగస్టు 16వ తారీఖు, అంటే మనకి ఇంగ్లీష్ ప్రకారం 17వ తారీఖు వస్తుంది. 16వ తారీఖు రాత్రి 1 గంట సుమారు ప్రాంతంలో ఈ సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సాధారణంగా రాశుల్లోకెల్లా సింహరాశి అంటే సూర్యుని స్వక్షేత్రం అవటం వల్ల దీనికి ఎక్కువ ప్రాధాన్యత రావడం జరుగుతూ ఉంటుంది. మరి సింహరాశిలో ప్రవేశించినటువంటి సూర్యభగవానుడు వివిధ రాశుల వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలడు అన్న విషయాన్ని మనం ప్రతి రాశి వారికి వివరంగా తెలుసుకొని
ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. సింహరాశి వారికి రవి సంక్రమణం అన్ని రాశుల వారికన్నా ఈ రాశి వారికి ఎక్కువ ప్రయోజనం పొందడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు అది ఆ రాశికి మూల త్రికోణ రాశి అయినప్పుడు చాలా వరకు ఆ రాశి యొక్క ఫలితాలు మీకు చాలా వరకు ఇంప్రూవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ దాకా ఉన్నటువంటి సమస్యల్ని చాలా వరకు పరిష్కరించి జాతకుడికి అంటే ఆ రాశి వారికి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే దాన్ని ఒక ఆర్డర్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఒక గృహంలో ఒక యజమాని లేనప్పుడు ఆ గృహం ఎలా చిందరవందరగా పిల్లలు రకరకాలుగా పాడు చేస్తారు. మళ్ళా గృహ యజమాని ఆ ఇంట్లోకి రాగానే సాధారణంగా అంతా కూడా కామ్ అవుతుంటారు. ఎక్కడ వస్తువు అక్కడ పెట్టి చాలా పిండ్ ఆఫ్ సైలెంట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే అది అప్పట్లో అలా జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఈ రవి స్వక్షేత్రంలో ప్రవేశించడం వల్ల సింహరాశి వారికి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఉంటే అవన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా అశ్రద్ధ అంటే కేతువు ఇప్పుడు సింహరాశిలో ఉన్నాడు కదా, ప్రతి విషయాన్ని కూడా పట్టించుకోకపోవడం, దానికి అదే జరుగుతుందిలే అని ఆ ప్రయత్నాన్ని దేవుడి మీదకి వదిలేస్తూ ఉంటాడు. ఆ వచ్చినప్పుడు వస్తుందండి తర్వాత చూసుకోవచ్చు అంటూ ఉంటాడు. అటువంటిది ఇప్పుడు ఏంటంటే ప్రయత్నం మొదలెట్టడం జరుగుతూ ఉంటుంది. ఏదో డబ్బులు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటాడు. తీరా ఆ గడువు దాటిపోయిన తర్వాత ప్రయత్నం మొదలెడుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు ఈ రాశి వారికి రావాల్సినది ఏదైనా ఉంటే ధనం కానీ పదవి కానీ ఏదైనా సరే దానికోసం ప్రయత్నం చేయడం వల్ల ఆ ప్రయత్నం ఫలించడం జరుగుతూ ఉంటుంది. అంటే రావాల్సిన ధనం, రావాల్సినటువంటి ప్రభుత్వ పథకం లేదంటే ప్రభుత్వ ఉద్యోగం రావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఎంతకాలంగా హెల్త్ పరంగా నెగ్లెక్ట్ చేశారో, చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారి యొక్క ఆరోగ్యం బాగుపడే అవకాశం ఉంది. అయితే లోన ఉన్నటువంటి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ రవి రావడంతో ఒకేసారి అవి బయటికి రావడం జరుగుతూ ఉంటాయి. సుమారుగా చాలా కాలంగా వాడు హార్ట్ పరమైనటువంటి ప్రాబ్లమ్స్తో బీపీతో బాధపడుతున్నాడు. ఒకేసారి అది కొంచెం సీరియస్ అనిపిస్తూ ఉంటుంది. ఏమంటే హాస్పిటల్కి తీసుకెళ్తారు, చక్కగా అన్ని ట్రీట్మెంట్ అవుతుంది. పాతది ఏమైనా ఉంటే మొత్తం పోయి మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యవంతుడు అయ్యే అవకాశం ఉండదు. అంటే ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటాడు. సాధారణంగా ఈ రాశివారు నడుము నొప్పి, బ్యాక్ పెయిన్, కడుపు నొప్పి, హార్ట్ ప్రాబ్లం ఈ విషయాల్లో కంపల్సరీగా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారైనా అంటే ఎప్పుడైతే రవి సింహరాశిలో ప్రవేశిస్తాడో ఆ సింహరాశి వారు అంటే ఇంచుమించుగా 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఒకసారి జనరల్ చెకప్ చేయించుకుంటే ఏదో గుప్తంగా ఉండవలసిన ఏమైనా ఉంటే అవి బయటపడి జాతకుడు ఆరోగ్యవంతుడు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా ఇటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఒకసారి కంప్లీట్ చెకప్ చేయించుకుంటే మీకు అది అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. అయితే 5వ స్థానాన్ని కూడా యాక్టివేట్ చేస్తాడు. అంటే మీ పిల్లల యొక్క అభివృద్ధి, వారి మీద శ్రద్ధ పెట్టడం, వారికి ఏమైనా నెసెసిటీ ఉంటే వారిని తీర్చడం, అలాగే మీ యొక్క ఫాలోవర్సు, మీ అభిమానులు వారి మీద కూడా శ్రద్ధ పెట్టడం. సడన్గా మీ పాపులారిటీ పెరుగుతుంది. పిల్లల యొక్క అభివృద్ధి మీకు గర్వకారణం అవుతుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది. ఏదో ఒక ప్రయత్నం నెరవేరడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక విషయంలో మీకు గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఏదైతే సరదా ఉందో, ఏదైతే హాబీగా ఉందో, ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది ఈ సమయంలో చేస్తారు. దాని ఫలితం కూడా మీరు పాజిటివ్గానే పొందడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పంచమం మీద గురు దృష్టి పడుతుంది ఆల్రెడీ. మరి రవి యొక్క దృష్టితో కంపల్సరిగా పంచమ భావ ఫలితాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. అలాగే పెళ్లి విషయంలో అయినా మీరు లవ్ అఫేర్లో ఉన్న ఎవరినైనా ఇష్టపడుతున్నా కొంతవరకు మీ మనసులో మాట వారికి చెప్పడం కానీ, వారి మనసులో ఉన్నటువంటి మంచి విషయాలు మీకు తెలియడం కానీ జరుగుతుంది. అయితే పెళ్ళికి ఇంకా కొంత టైం పడుతుంది. ఎందుకంటే సప్తంలో ఉన్నటువంటి రాహు ప్రేమను కొంతకాలం పాటు మీరు లవ్గానే ఉంచుకోవాలి తప్ప పెళ్లి దాకా వెళ్తే మాత్రం మరి అది చాలా వరకు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంతకాలం పాటు వెయిట్ చేద్దాం. మరి రాహు కొంతకాలం తర్వాత కిందకి దిగుతాడు. అప్పుడు మీ యొక్క ప్రేమ విషయాన్ని బయటపెడితే అప్పుడు వివాహం దాకా వెళ్తుంది తప్ప తొందరపడి అది బయటపెడితే మరి ప్రేమ కాస్త ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఇక 9వ స్థానం కూడా యాక్టివేట్ అవుతుంది. అంటే మీ తండ్రి గారి యొక్క హోదా పెరుగుతుంది. ప్రస్తుతం ఎక్కువ పుణ్య కార్యక్రమాలు చేయడం వలన, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ యొక్క పాపులారిటీ పెరుగుతుంది.
రాబోయే ఎలక్షన్లు ఏమన్నా ఉంటే అందులో మీకు ఏదైనా సీట్ రావడం కానీ అందులో విజయం కానీ సంపాదించవచ్చు. అంటే ఇప్పటి నుంచి దానికి పునాది వేసుకుంటే ఒకేసారి పాపులారిటీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే ఈ ముహూర్తంలో మీరు దానికోసం ప్రయత్నం చేస్తే ఒక మంచి హోదా కలిగినటువంటి అంటే ముద్రణ అధికారం కలిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా రవి యొక్క ప్రవేశంతో సింహరాశి వారి యొక్క స్థాయి స్టేటస్ పెరుగుతుంది. ఏ ప్రయత్నాన్నైనా విజయవంతంగా చేయగలనటువంటి ధీమా కాన్ఫిడెన్స్ ఈ రాశి వారికి ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్రంలో పరిహారాలు అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రతి గ్రహానికి పరిహారం అన్నది కంపల్సరిగా ఈ జ్యోతిష శాస్త్రం రాసినప్పుడే దానికి ముందుగానే ఈ నవగ్రహ స్తోత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పంచాంగంలో ఉన్నటువంటి ఈ 9 గ్రహాలకి ఉన్నటువంటి 9 స్తోత్రాలని కంపల్సరిగా ప్రతిరోజు చదవలసి ఉంటుంది. ఈ విధంగా 9 గ్రహాలకి ఉన్నటువంటి 9 శ్లోకాలని భక్తి శ్రద్ధలతో చదవడం, మనం ఏ గ్రహాన్ని అయితే ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నామో ఆ గ్రహానికి సంబంధించినటువంటి శ్లోకం అంటే అది ఆ వరుసలోనే ఉంటుంది. దాన్ని ఒక 41 సార్లు చదివించి మళ్ళా ఈ నవగ్రహ స్తోత్రాన్ని మళ్ళీ రిపీట్ చేసి దాన్ని పూర్తి చేయడం వల్ల ఇది ఒక దినచర్యగా చేసుకోవాలి. అంటే కామన్గా మనం ఎవరికైనా పరిహారం చేసుకున్నప్పుడు ఈ విష్ణు సహస్రనామం చదవండి, లేదంటే నవగ్రహ స్తోత్రాలు చదవమన్నప్పుడు అవి మీరు రోజు చదువుతున్నామని చెప్తూ ఉంటారు. అంటే మీరు రోజు చదవడం అన్నది కంపల్సరీ దినచర్య. కానీ మనం ప్రత్యేకంగా పరిహారం చెప్పినప్పుడు అది విధి విధానంగా ఒక పద్ధతిగా చదివినప్పుడు దాని యొక్క పరిహారం అన్నది తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక కోడ్ లాంగ్వేజ్ ద్వారా మన యొక్క కష్టాల్ని ఆ భగవంతుడికి తెలియజేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కోడ్ లాంగ్వేజ్ అన్నది ఎలాగ ఉంటుందంటే మనం పెట్టే దీపాన్ని బట్టి, మనం పెట్టే నైవేద్యాన్ని బట్టి, మనం వేసుకునే డ్రెస్సును బట్టి, మనం ఎన్నుకున్న వారాన్ని బట్టి ఆ కోడ్ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం అవడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనం శనివారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అది ఉద్యోగం కోసం అని స్వామికి అర్థమవుతుంటుంది. అదే మంగళవారం వెళ్ళినప్పుడు ఈ వివాహ జీవితం, ఆర్థిక బాధలు, అన్నదమ్ముల గొడవలని స్వామికి తెలియడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా మనం ఒకేసారి కాకుండా ఓ 18 వారాలు, ఒక 40 వారాలు చేయడం వల్ల ఆ ఫలితం సిద్ధించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మన ప్రయత్నం బట్టి మనం కోరుకునే కోరికను బట్టి కూడా మనం చేసే ప్రయత్నం ఉండాలి తప్ప పెద్ద ప్రయత్నానికి చిన్న ప్రయత్నం అయితే కుదరదు. కంపల్సరిగా ఎక్కువ ఫలితం రావాలంటే ఎక్కువ కష్టం పడవలసి ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ రవిగ్రహం మాత్రం సింపుల్గానే మనకి ప్రతిరోజు మీరు సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు కూడా కంపల్సరిగా మరి సూర్య భగవాన్ అనుగ్రహం కోసం ఆదివారం రోజు కంప్లీట్గా నియమంగా ఉండడం, అలాగే ఈ బలహీనతలకి కంపల్సరిగా దూరంగా ఉండవలసి ఉంటుంది. అది మద్యం అవ్వచ్చు, మాంసం అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు. ఈవెన్ ఆ రోజు బ్రహ్మచర్యం పాటించి కేవలం ఆ నియమంగా ఉంటే మళ్ళీ మర్నాడు సూర్యోదయం దాకా పవిత్రంగా ఉండడం వల్ల మీలో స్టామినా పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీలో వ్యక్తిగత సామర్థ్యం పెరిగిందో దేన్నైనా సాధించగలిగే సంకల్పం పెరుగుతుంది. అదే రవి యొక్క అనుగ్రహం అన్నమాట. ఇవన్నీ కూడా ఈ ఆదివారం నియమం పాటించడం వల్ల, ముఖ్యంగా రవి తండ్రి కారకుడు అవటం వల్ల తండ్రి గారిని కంపల్సరిగా గౌరవించడం, వాళ్ళకి బతికుంటే వారికి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చడం. మీ తండ్రి గారు చాలా కోటీశ్వరుడే అవ్వచ్చు, కానీ ఆయనకి చిన్న చిన్నవి అంటే కేవలం వాళ్ళకి ఒక చెప్పుల జత లాంటిదో, ఆయన గొడుగు వాడితే గొడుగు లాంటిదో ఇవ్వడం వల్ల, వారికి ఏవైనా ఈ పూజకు ఉపయోగించే వస్త్రాలు లాంటివి కొని ఇవ్వడం వల్ల మీ తండ్రి గారి యొక్క అనుగ్రహానికి పాత్రలు ఇవ్వడం జరుగుతుంటుంది. వీలైతే మీకు తాతగారు ఉన్న, తండ్రి గారు ఉన్న వాళ్ళకి ఇటువంటి చిన్న చిన్న సర్వీస్ చేయడం వల్ల మీరు భగవంతుణ్ణి ఆరాధించిన దానికన్నా ఎక్కువ ఫలితం అన్నది తొందరగా పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మీ సంకల్పం, అందులో ఉన్నటువంటి డెడికేషను మీకు అన్ని సమస్యల నుంచి ప్రతి నవగ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి మీ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. తండ్రి రూపంలో సూర్యుడు, తల్లి రూపంలో చంద్రుడు, అన్న రూపంలో కుజుడు, ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీ కుటుంబంలో ఉంటారు. వారిని సాటిస్ఫై చేస్తే మీరు నవగ్రహాల్ని సాటిస్ఫై చేసినట్టు అవుతుంది. స్వస్తి.